గురుగారు, మరి ఈ కార్తీకంలో దీపారాధన చేయలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏం చేయాలంటారు? ఈ సందేహం పలువురికి ఈ మధ్య కాలంలో కలగడం మంచి విషయం అవుతున్నది. దీపాన్ని వెలిగించలేనటువంటి పరిస్థితులు, ఒకటి మాసిక నియమం కావచ్చు, 2 జాతాశౌచం కావచ్చు, 3 మృతాశౌచం కావచ్చు, 4 వెలిగించే ఆ సమయాలలో ఉద్యోగ కారణాల వలన బాధ్యతలకు లోబడి కార్యాలయాలలో పనిచేస్తూ ఉండవచ్చు. కొందరికి షిఫ్ట్ అంటారు, పనిచేసేటటువంటి కాల పరిమితి. మధ్యాహ్నం 2ంటికి ప్రారంభమై అర్ధరాత్రి 10ంటికో 2ంటికో పూర్తి అవుతుంది. అలాంటి వారు ఆ సాయంత్రం వేళ కార్యాలయంలో పనిచేసుకుంటూ ఉంటారు కనుక దీపాన్ని వెలిగించలేని పరిస్థితిలో ఉంటారు. ఇలా 4-5 కారణాల చేత ఉండేటటువంటి ప్రత్యేక సందర్భాలలో దీపాన్ని వెలిగించలేరు. అలాంటి వారు ఏం చెయ్యాలి? ఆ సమయం కానీ ఇతర సమయాలలో వారికి ఎప్పుడు అవకాశం దొరికినా మిట్ట మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఈ సమయాన్ని మినహాయించి మిగతా సమయాల్లో దీపాన్ని వెలిగించవచ్చు. 24 గంటలలో మిట్ట మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు, అర్ధరాత్రి 12 నుంచి 3 వరకు, ఈ 6 గంటల సమయం మినహాయించి మిగతా 18 గంటలలో ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దీపాన్ని వెలిగించాలి. ఇది మొదటిది. రెండవది, వారికి వీలు కానప్పుడు దీపాన్ని వెలిగించే సమయం ఉన్నటువంటి వారికి ధనాన్ని అందజేసి వీరి పేరు గోత్రనామాదులతో వారి సహాయంతో దీపం వెలిగించే ప్రయత్నం ఏర్పాట్లు చేయవచ్చు. మూడవది, వారానికి ఒకరోజు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఈ 7 దీపాలు ఒకేసారి వెలిగించి ఒకే చోట ఒక కట్టగా అని కాకుండా విడివిడిగా వెలిగించి కూడా కొంత ఆత్మసంతృప్తిని పొందవచ్చు. అంతేకాని నెల దీపాలు ఒకే కట్టగా వెలిగించి 30 వత్తులను వెలిగిస్తే అలా చేయడం దోషం. అది శాస్త్రం అంగీకరించదు. నెల రోజుల భోజనాన్ని ఒకే రోజు భోజనం చేస్తామా? అలా కుదరదు కదా. దీపం అంటే భోజనంతో సమానం దేవతలకు. ఆకాశంలో వెలిగించే ఆ నక్షత్రాలు చూచి, వెలిగే నక్షత్రాలు చూచి మనం ఎలా ఏ దేవతలు వెలిగించారో అనుకుంటామో, ఆకాశంలో ఉండే ఆ దేవతలు కూడా భూమి మీద ఉండే మనం వెలిగించే ఈ దీపాలు చూచి ఏ దేవతలు వెలిగించారో అనుకుంటారు, వరాలు అనుగ్రహిస్తారు. మనలో మనిషి అన్న గుణాన్ని తొలగించుకొని మనీషి అన్న గుణం పెంచుకోవాలి అంటే దీపం వెలిగించాలి. ఇది విషయం.